ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. బుద్ధిర్బలమేశో ధైర్యం నిర్భయత్వరోగతం అజాజ్యం వాకుటస్మరణాత్ భవేత్. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం సుందరకాండంలోని 5వ సర్గ భవన విచయ చంద్రవర్ణనం. ఇంకా సీత కనపడలేదు. రావణ సభాభవనంలోకి మారుతూ వెళ్ళే సమయానికి చంద్రుడు ఆకాశ మధ్యంలో ఉన్నాడు. తతస్స మధ్యం గతమన్సుమంతం జ్యోత్స్నావితానం మహద్వన్ భవంతం దదస ధీమాం దివి భానుమంతం ఘోష్ఠీ వృషం మత్తమివ భ్రమంతం. ఆకాశ మధ్యమునందు చంద్రుడు తన చల్లని కిరణములను ప్రసరించున్న గోశాలలో మత్తెక్కి తిరుగుచున్న వృషం వరే ఆకాశము సంచరించున. భూలోకంలో మందర పర్వతం అందున్న శోభ, రాత్రి సమయమైన సముద్రమునందరి శోభ, నీటిలో వికసించిన పద్మముల శోభ మనోహరముగాను చంద్రుని యందు ప్రకాశించను. హంసో యథారాజ పంజరస్థః సింహో యథా మమ్మలకందరంస్థః వీరో యథా గర్విత కుంజరస్థః చంద్రో ఇవ భ్రాజ తదాంబరస్థః. వెండి పంజరములో ఉన్న హంసలాగా, మందపర్వతం గోలున్న సింహంలాగా, మదవటేనుగుపైన నీరులా ఉన్నాడు చంద్రుడు. వాడైన కొమ్మలున్న ఆగోతులాగా, పెద్ద పెద్ద శిఖరాలున్న పర్వతం బంగారు కొమ్మలు కలిగిన ఏనుగులాగా ఉన్నాడు. ఆకాశంలో ఉన్న చంద్రుని తల ఎత్తి చూసి ఆ చూపుని దించుతూ ఉంటే కనిపించిన విధానం ప్రకారం కొనసాగి పూర్తిగా తలెత్తే చూస్తే వెండి పంజరంలో ఆకాశం అంశలా కనిపించాడు. ఆ చంద్రుని లంకానగరం ఎత్తైన భవనాలని కలిపి చూస్తే ఎత్తైన భవనాల మధ్య ఖాళీ పర్వత గుహలుగాను చంద్రుని సింహాలుగాను కనిపించారు. మారుతి మరికిందకి దిగి నేల మీద నుండి భవనం మీదుగా చూస్తే తమోగుణం నిండా లంక మదవటేనుగులాగాను చంద్రుడు వీరుడిలాగా కనిపించాడు. ఇలా ఆలుమ భవనాల ఎత్తుపల్లాలో దూతూ చూస్తుండడం వలన వర్ణన అలా సాగిందని భావించారు. హంస సత్వగుణానికి, సింహం రజోగుణాన్ని వర్ణన, ఏనుగు తమోగుణానికి సంకేతం. ఏ భావంతో ఎదుటివారు చూస్తే అలా కనిపిస్తాడు. సత్వగుణం రజోగుణాలు తమోగుణంతో చూడటం వల్ల అలా కనిపించాడు. చంద్రుడి వస్తువు ఒకటైన దృష్టి భేదం వల్ల అలా ఉండటం లోక సహజం. ప్రకాశలక్ష్మశ్రయ నిర్మలాంకో రాజ చంద్రో భగవాన్ శశాంక రామాభిరామేరితి చిత్తతో సర్గప్రకాశ భగవాన్ ప్రదోష. చంద్రునికి రాత్రి భగవాన్ అనే విశేషణం వాడాడు. మహర్షి సీతాదర్శనం ఏ చంద్రప్రకాశం వల్ల సాగుతుందో ఆ చంద్రుడు పూజ్యుడు. ఏ రాత్రి సీతాదర్శనం అవుతుందో ఆ రాత్రి పూజ్యము. చంద్రుని తెల్లని ప్రకాశం నల్లధనం ప్రకాశించింది. స్త్రీల యందుండే ప్రళయకల ఒత్తిడి వెన్నెల రాత్రి మరింత ప్రకాశం. అందుకై చంద్రుడు రాత్రి 2 పూజ్యమైన హనుమాన్ భావించాడు. బుద్ధిమంతులు, అహంకారులు, జగత్ప్రసిద్ధులు, నీచాతినీచులు, కేడీపరాయణులు, వైరాగ్య పురుషులు, ఇలా పరస్పర విరుద్ధం జనం కూడా కనిపించారు. సీతను చూడాలన్న ఆలోచన మారుతికి. దృష్టి స్త్రీల మీద, స్త్రీల్లో ఉత్తమ స్త్రీల మీద, ఉత్తమ స్త్రీలలో కూడా కన్నీటితో పలకలేని కంఠస్వరం గలది. ఉత్తమ ఆభరణాలు ధరించింది ఆయన సీతమ్మ మీద ఉంది. అవ్యక్తరేఖమివ చంద్రరేఖం ప్రాంసప్రదగ్ధమివ హేమరేఖం క్షత్రపరుడమివ భాళారేఖాం వాయు ప్రభంగమివ మేఘరేఖాం. 26వ శ్లోకం చెప్తుంది. సృష్టి కానీ లేని, స్పష్టంగా లేని చంద్రలేఖల, మట్టి పట్టిన బంగారు తీగల లోపల బాణపు ములికి
మొలికి ఉండి పైకి గాయం లేని విధంగా కనిపిస్తుంది. గాలి చెదిరిన మేఘం రేఖలా ఉన్నది. ఆయన సీతమ్మ కోసం వెతకసాగాడు. చంద్రరేఖ కాలం గడుస్తున్న కొద్దీ స్పష్టతను పొందుతుంది. బంగారు తీగని కడిగితే లేదా కాల్చి శుద్ధి చేసినా మట్టిపోతున్నాం. గాలి చెదిరిన మేఘరేఖ గాలి ఆగగానే సరవుతుంది. కానీ సీతకు బాణపు ములికి వంటి రాముని యొక్క బాధ అతని ద్వారానే సాధ్యం. ఆమె మనోబాధను భావంలో ఉన్న తానే గ్రహించగలడు. అందుకై అలాంటి ఆమెను వెతకసాగాడు. ఈ మెదకటంలో అతనిలో లంకలోని ధర్మాధర్మ విధానాలు రెండుగా గోచరించాయి. ప్రియులకు మద్యపానాన్ని పురుగొల్పుతున్న స్త్రీలని, ప్రతివ్రతాధర్మం భర్తను శ్రవిస్తున్న స్త్రీలని, అలాగే భర్తమే ఉన్నవారిని ప్రియులకు వెతుక్కుంటూ పోయి కలుసుకోవాలని వారిని తమ ఇళ్ళకి వచ్చిన ప్రియులు సంతోషంగా పడుతున్నారని చూశాడు. ఇలా మద్యపానం చేయటం వల్ల భర్తలు మొదలైన తీరులో ఉన్న స్త్రీలను అలా ఉండటం నాగరికతకు చిహ్నంగా భావించేవారిని కూడా చూస్తున్నాం. ఇలాంటి వాతావరణం లంక ఎలా ధ్వంసమైందో అలాగే ఈ వాతావరణ ప్రదేశాల ధ్వంసం కాక మానవు. అయితే అమ్మవారిని జ్ఞానిస్తూ ఆమె చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు మాత్రం రక్షించబడ్డారు. ముందు కథలో రాబోతుంది. మొదట్లో అమ్మవారిని ఉద్యోగ ధర్మంతో బెదిరించిన ఈ రాక్షస స్త్రీలు ఆంజనేయుని చంపేస్తానన్న అమ్మవారు అనుగ్రహించి చంపవద్దని దేశకాల చిత్ర రచనల ఆధారంగా దేవుణ్ణి వ్యతిరేకించిన సన్మార్గానికి కానీ వస్తే ఈ రాక్షసులను అనుగ్రహించినట్లుగా భగవదానుగ్రహం కలిగి తీరుతుంది. దీనికి శ్రీమద్ రామాయణమే సాక్ష్యం. వెంట్రుకలు ఉన్న కనురెప్పలన్నిటిని చూసి ఏ స్త్రీ కూడా ఆమె కాదని మెక్కిలి దుఃఖించారు. ఏమీ తోచగా ఉండిపోయారు. కళ్ళని ఎదగటానికి కారణం దుఃఖం తెలిసేది కళ్ళలో కాబట్టి సాముద్రిక శాస్త్రమైన అనుమకి కళ్ళను బట్టి మానవ రాక్షస స్త్రీలు భేదం తెలుస్తుంది. సుగ్రీవుని వద్దనున్న సీతాభరణాలు చూశాడు కాబట్టి స్త్రీల కళ్ళు చూసి మానవ స్త్రీ అనిపిస్తే ఆ మీద ఆభరణాలు చూసి నిర్ధారించవచ్చునని ఊహ. బంగారు ప్రాకారాలు, విలాసవంతమైన భవనాలు చెప్పనాలు కానీ శృంగాలు విశేషాలు ఇంత అనరాని ఐశ్వర్యం కనిపిస్తున్న అనుమ ఆలోచన అంతా సీతనే చూడాలని. ఇది నిజమైన అన్వేషణ అంటే. రాజ్యాన్ని పొందిన మరుక్షణంలోనే సహాయపడిన రాముడిని మర్చిపోయాడు సుగ్రీవుడు. ఏకపత్ని వ్రతుడు రాముడు వలన సహాయపడిన తారని కూడా భారీగా చేసుకున్నాడు. అందుకే సుగ్రీవుడు లంకకి దూతగా పనికిరాడని రాముడిని నిశ్చయించి ఇన్ని విభవాలున్నా లొంగని మారుతిని పంపాడు. ఆలయంలో ప్రధాన విగ్రహాన్ని దర్శించడానికి పోయేటప్పుడు ఎన్ని అప్రధానమైన శిల్పాలు రమణీయవంతంగా చెక్కబడిన ఎలా చూసి గర్భాలయంలో విగ్రహ దర్శనానికి వెళ్ళిపోతామో అప్పుడే నిజమైన భగవద్ దర్శనం లభించినట్లు అనిపిస్తుందో అలాగే హనుమ వెళ్తున్నాడు. మైనాక సురస సింహాలను చూసి చేసిన సహాయాలను భయాలను లక్ష్యపెట్టక లంకలోని ఐశ్వర్యాలను సమాధరించక వెళ్ళే మారుతి తత్పరులైన అందరికీ ఆదర్శపాయాడు. అనుప్రాసలతోనూ అర్ధగంభీరాలతోనూ చక్కని కవితాధుని కావాలంటే సంస్కృతంలో ఈ సర్గను పారాయణం చేయడం తప్పనిసరి. పరాలు రెండు లభిస్తాయి. సీతామపేస్య